ఇలాంటి సందర్భం మనం ఆలోచిస్తే ప్రభుత్వం ఎక్కడ గాడి తప్పడం లేదు, లయ తప్పడం లేదు. కానీ పాకిస్తాన్ వ్యవహరించే తీరును మనం గమనించినట్లయితే మన ప్రజలను ఇప్పటికి కూడా చంపుతున్నారు. బోర్డర్లో ఉన్నటువంటి ప్రజలను చంపుతున్నారు. దేశం మీద యుద్ధం చేసేటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు. అనేక రాష్ట్రాల మీద దాడి చేస్తున్నారు. ఇది వాళ్ళ ప్రవృత్తి, పాకిస్తాన్ యొక్క ప్రవృత్తి. కానీ ఇలాంటి సందర్భంలో మనం ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన భారతదేశ నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు నారాయణ గారు టెర్రరిస్టులను చంపండి కానీ యుద్ధం చేయొద్దు అని సలహా ఇచ్చాడు. ఆయన ఎక్కడో ప్రెస్ మీట్లో మాట్లాడారు. టెర్రరిస్టులను చంపండి, యుద్ధం చేయకండి. టెర్రరిస్టులను చంపితే యుద్ధం చేసేటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనికులు కూడా అక్కడే నిలబడి ఉన్నారు. ఆ కార్యక్రమంలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. అసలు ఈయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడా, కమ్యూనిస్ట్ పార్టీ హోదాలోనే మాట్లాడా, కమ్యూనిస్ట్ పార్టీ బాధ్యతలోనే మాట్లాడా నారాయణ? నేను అడుగుతాను, మిమ్మల్ని పాకిస్తాన్ వెంటనే పంపించేయాలి, అక్కడ ప్రజలతో హాయిగా జీవించమని నేను కోరుతున్నాను నారాయణని. పాకిస్తాన్ వెళ్ళిపోవాలి నారాయణ, ఇక్కడ ఉండడానికి అర్హుడు కాదు. లేదా కమ్యూనిస్టులను అతను సస్పెండ్ చేయాలి. కమ్యూనిస్టులు జాతికి క్షమాపణ చెప్పాలి. కమ్యూనిస్ట్ పార్టీ దీని మీద ఆలోచన చేయాలని జాతీయ నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీకి. దేశంలో ఇంత ఘోరం జరిగితే ప్రజలందరూ కూడా ఆవేశపడుతుంటే యుద్ధం చేయొద్దంటాడా? మనమందరం కూడా ప్రభుత్వం యుద్ధం చేయాలని ప్రజలు అనుకుంటూ ఉంటే టెర్రరిస్టులను చంపండి, యుద్ధం చేయొద్దంటే ఈయన కూడా ఏదైనా విదేశీ శక్తి? నాకు అనుమానం వస్తుంది. నారాయణ భారతదేశ ప్రభుత్వం తరపున మాట్లాడా, భారతదేశ ప్రజల తరపున మాట్లాడా, లేకపోతే ఈ దేశంలో విదేశీ శక్తులతో చేతులు కలిపి మాట్లాడా నారాయణ అని నేను అడుగుతున్నా. ఏదైతే పురి కొలిపేరని నేను మాట్లాడానో, మనల్ని యుద్ధం చేసే విధంగా, మన దేశ ప్రగతిని దెబ్బతీసే విధంగా ఏదైతే కుట్ర జరిగిందో ఆ కుట్రలో ఇలాంటి వ్యక్తులు కూడా భాగస్వామిలా నేను ప్రశ్నిస్తున్నాను. నారాయణ యొక్క వాయిస్ విన్న తర్వాత నారాయణ కూడా అదే కోవకి చెందినవాడా అని నేను ఆలోచిస్తున్నాను, నేను ప్రశ్నిస్తున్నా ఈవేళ. లేదైతే కమ్యూనిస్ట్ పార్టీ దీని మీద చర్చ జరపాలి, దీనికి సమాధానం చెప్పాలనేటువంటి విషయాన్ని నేను ఈవేళ ప్రస్తావన చేస్తున్నాను. ప్రధానంగా దానికోసమే ఈవేళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. కార్యక్రమం అయితే మేము ఆల్రెడీ చేసాం, కొంతమంది ప్రెస్ మిత్రులు వచ్చి కూడా దీన్ని కవర్ చేశారు. అయితే ఇలాంటి వ్యక్తి ఈ మాట్లాడడం, ఈ ఆలోచన విధానం ఇదేదో యాదృచ్ఛికంగా మాట్లాడిందని నేను అనుకోవడం లేదు. కావాలని మాట్లాడుతున్నారు. భారతదేశాన్ని వీక్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ దేశంలో కూడా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయనడానికి నారాయణ గారి యొక్క ఆలోచన విధానం అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను. లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ దీని మీద సమాధానం చెప్పాలి. యుద్ధం మనం టర్కీకి మధ్యకాలంలో సహాయం చేశాం. మానవ సహజంగా మనం ప్రవర్తించే తీరులు అలాంటి టర్కీ వేళ దాని యొక్క బుద్ధిని చూపించుకుంది, పాకిస్తాన్కి సహాయం చేసే పరిస్థితి వచ్చింది. భారతదేశం ఎప్పుడు కూడా మానవతావాదంతో ఉంది, మతంతో లేదు. టర్కీ ముస్లిం దేశం అయినా మొన్న జరిగినటువంటి వాళ్ళ యొక్క భూకంపంలో భారతదేశం స్పందించింది. కానీ టర్కీ దాని యొక్క నిజస్వరూపాన్ని, దాని మత పాత్రని మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఇలాంటి అంశాలన్నింటిలో కూడా భారతదేశం అడుగులేస్తుంది. భారతదేశం ఈ యొక్క కార్యక్రమంలో, ఈ యొక్క యుద్ధంలో మనల్ని యుద్ధం చేసే విధంగా వాళ్ళు ప్రేరేపిస్తున్నారు. ఈవేళ యుద్ధం చేయమంటున్నారు. మనం యుద్ధం చేస్తాం తప్పకుండా. చాలా ఆలోచనాబద్ధంగా, యోజనాబద్ధంగా భారతదేశం పెడుతుంది. మోడీ గారి నాయకత్వంలో సైనికులు, అలానే మనకున్నటువంటి అనేక రకాల ఆలోచన యుక్తిపరులు, యుద్ధం వస్తే మనకేం కావాలి, ఎప్పటికైనా యుద్ధం వారితో మనకు వస్తుంది. అలాంటప్పుడు ఎలాంటి పరికరాలు ఉండాలి, ఎవరెవరితో స్నేహం చేయాలి, ఏ రకాల ఆయుధాలు ఉండాలి, అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి.
ఎప్పటికైనా ఇలాంటిది జరగడానికి అవకాశం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ భారతదేశం ప్రగతిలో వెళ్తున్నప్పుడు తప్పకుండా భారతదేశాన్ని నష్టపరచాలి, భారతదేశం ప్రపంచ దేశాలని శాసించేటువంటి స్థితికి వెళ్ళకూడదనేటువంటి శక్తులు ప్రపంచంలో ఉంటాయి. దీనికోసం ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది, ఒక ఆలోచన విధానం ఉంటుంది ప్రభుత్వం దగ్గర. ప్రభుత్వం ఆ విధంగానే పెడుతుంది, దేశం ఆ విధంగానే అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి సందర్భంలో మన యొక్క వ్యవహార శైలి, డిఫెన్స్కి సంబంధించిన అనేక కార్యక్రమాల్ని మనం రూపకల్పన చేసుకుంటూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక భారీ విజయం కాబోతుంది, భారీ విజయం కాబోతుంది. భారతదేశం ప్రపంచ దేశాలు మరింత ఆలోచనలో పడే విధంగా ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఉండబోతుందని మీ అందరికి కూడా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.